Here we go, we go, and let the roller coaster ride begin. Here we go, we go. Already told you I won't let you in. 'Cause I wanna be loved by you, you. I wanna be loved by you, you. 'Cause I wanna be loved by you, you. I wanna be loved by you, you. Wanna be loved by you, I wanna be loved by you, 'cause I wanna be loved by you, I wanna be loved by you. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని వెస్ట్రన్ టాప్స్ అనేటివి చూపిపోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టాప్ వచ్చేసి ఇట్స్ అ సాలిడ్ నావీ బ్లూ టెక్స్చర్డ్ టాప్. దిస్ హ్యాస్ గాట్ పఫ్ స్లీవ్స్ అండ్ ఈ వీడియోలో నేను చూపించే మోస్ట్ ఆఫ్ ద టాప్స్కి స్టేట్మెంట్ స్లీవ్స్ ఉంటాయి. యాజ్ యూ ఆల్ నో, మనకి పాస్ట్ 2 years నుంచి స్టేట్మెంట్ స్లీవ్స్ అనేటివి బాగా ట్రెండ్లో ఉన్నాయని. సో పఫ్ స్లీవ్స్లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈ టాప్కి వచ్చిన పఫ్ స్లీవ్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి షోల్డర్ దగ్గర మాత్రమే గ్యాదర్ అయ్యి ఉంది అండ్ బాటమ్కి వచ్చేసరికి నారోగా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న సెకండ్ టాప్ వచ్చేసి ఫ్లెమింగో పింక్ క్రూ నెక్ స్వెటర్. సో ఇది వచ్చేసి వింటర్ వేర్, బట్ నేను రీసెంట్గా పర్చేస్ చేశాను కాబట్టి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అ ఓవర్ సైజ్డ్ స్వెటర్. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి మీడియం సైజ్. ఈవెన్ దెన్ నాకు అది చాలా లూజ్గా ఉంది. ఓవర్ సైజ్డ్ స్వెటర్ కాబట్టి ఇట్ ఈస్ కంఫర్టబుల్ అండ్ బ్రీతబుల్ టు వేర్. థర్డ్ టాప్ వచ్చేసి స్కార్లెట్ రెడ్ సర్ప్లైజ్ పెప్లమ్ టాప్ విత్ ఫ్లటర్ స్లీవ్స్. సో ఈ టాప్కి మనకి ఫ్రంట్ సైడ్ బోటై అనేది వచ్చింది అనమాట వేస్ట్ దగ్గర, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్మోకింగ్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఒక మంచి క్లాసీ టాప్. సో ఫ్రంట్ చూస్తే మనకి ర్యాప్ టాప్ లాగా వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి స్టేట్మెంట్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ పెప్లమ్ టాప్ కాబట్టి మనకి ఎక్స్ట్రా ఫ్లేర్ అనేది వస్తుంది కాబట్టి వి గెట్ అ ఇల్యూషన్ ఆఫ్ స్లిమ్మర్ వేస్ట్ అండ్ అలానే మనకి మఫిన్ టాప్స్ని కవర్ చేస్తుంది అనమాట. ఫోర్త్ టాప్ వచ్చేసరికి ఇట్స్ అ క్రింకిల్డ్ జీబ్రా ప్రింట్ బిషాప్ స్లీవ్ టాప్. సో స్లీవ్స్ బాటమ్కి అయితే మనకి ఎలాస్టిక్ వచ్చింది అండ్ దీస్ బిషాప్ స్లీవ్స్ ఆర్ ఇన్ ఓక్. అండ్ కమింగ్ టు ద టెక్స్చర్, ఇది వచ్చేసి సాటిన్ క్రింకిల్డ్ ఫినిష్ వచ్చిందనమాట. సో ఇట్ ఈస్ రియల్లీ నైస్ అండ్ యూనిక్. అండ్ కమింగ్ టు ద నెక్, ఇది వచ్చేసి వీ నెక్ వచ్చింది అండ్ మనకి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ బ్యాండ్ అనేది వచ్చింది. టాప్ లెంత్ వచ్చేసరికి మనకి రెగ్యులర్ టాప్స్ కన్నా కొంచెం షార్ట్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ గుడ్ టు గో విత్ హై వేస్టెడ్ జీన్స్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ టాప్, ఇట్ ఈస్ అ ఫ్లోరల్ ప్రింట్ టాప్ విత్ మాక్ టర్టిల్ నెక్ అండ్ పఫ్ స్లీవ్స్. సో ఇది వచ్చేసి ఒక వైబ్రెంట్ ఫ్లోరల్ ప్రింట్ టాప్ విచ్ ఇస్ ఫ్యాషనబుల్ అండ్ ఎలిగెంట్. యూజువల్గా మనము మాక్ టర్టిల్ నెక్స్ అండ్ టర్టిల్ నెక్స్ చూస్తూనే ఉంటాము, బట్ ఇది వచ్చేసి స్మాక్డ్ మాక్ టర్టిల్ నెక్ అనమాట. సో స్మాక్డ్ కాబట్టి ఇట్ ఈస్ యాడింగ్ మ్యాగ్నిఫిసెంట్ లుక్ టు ద టాప్. సో సిక్స్త్ టాప్ వచ్చేసి ఇట్ ఈస్ అ క్యూట్ పెప్లమ్ టాప్ విత్ ఫ్రెంచ్ స్క్వేర్ నెక్ అండ్ పఫ్ స్లీవ్స్. అండ్ ఈ టాప్ మొత్తం కూడా మనకి బ్రాడరీ యాంగ్లేజ్ అనే వర్క్ వచ్చింది ఎక్సెప్ట్ ఫర్ ద స్లీవ్స్. అండ్ ఈ క్యూట్ టాప్ని మనము ఎటువంటి బాటమ్స్తో అయినా పేర్ చేయొచ్చు. కమింగ్ టు ద సెవెంత్ బ్లౌజ్, సో ఇది వచ్చేసి ఒక మ్యాండరిన్ కాలర్ షర్ట్ అండ్ దీనికి మనకు పఫ్ స్లీవ్స్ అనేటివి వచ్చాయి. సో దిస్ ఈజ్ ఆల్సో అ నైస్ టాప్ విచ్ ఈజ్ ఫ్లోయీ అండ్ బ్రీదబుల్. సో ఈ పఫ్ స్లీవ్స్కి మనకి బాటంలో ఎలాస్టిక్ అనేది వస్తుంది అండ్ నెక్ దగ్గర మ్యాండరిన్ కాలర్ వచ్చింది కదా, సో ఆ కాలర్కి అండ్ యోక్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లీట్స్ అనేటివి వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో క్యూట్ వన్. అండ్ నెక్స్ట్ ఎయిత్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ అ క్రాప్డ్ షర్ట్ విత్ ఫ్రంట్ నాట్స్. సో ఇది కూడా మనకి చాలా స్టైలిష్గా అండ్ మినిమల్గా ఉంటుంది. సో దీనికి షోల్డర్స్ వచ్చేసి డ్రాప్డ్ షోల్డర్స్ లాగా వచ్చింది అండ్ ఇది కూడా కొంచెం ఓవర్ సైజ్డ్ టాప్ అనమాట.
As I already told, it is a cropped shirt, so these are good to go with high waisted jeans కానీ otherwise high waisted skirts, so వాటితో బాగా పేరప్ చేయొచ్చు. అండ్ మనకి ఫ్రంట్ మొత్తం కూడా ఇలా బటన్స్ వస్తాయి. అండ్ ఐ ఆల్సో లవ్ ద కలర్స్. నెక్స్ట్ కమ్స్ అవర్ 9th బ్లౌజ్. సో ఇది వచ్చేసి ఒక ఫజీ జెకర్డ్ ఫ్యాబ్రిక్తో ఉన్న బ్లౌజ్. సో దీనికి వచ్చేసి మనకి బలూన్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పెప్లమ్ టాప్. సో ద కలర్ ఇస్ రియలీ నైస్, అంటే లైలాక్ బ్లూ కలర్ వచ్చిందనమాట టాప్. సో విచ్ ఇస్ డివైన్. అండ్ ఈ ఫజీ జకార్డ్ ఫ్యాబ్రిక్ వల్ల మన టాప్కి చాలా యూనిక్ లుక్ అనేది వచ్చింది. అండ్ ఈ టాప్కి మనకి సైడ్ జిప్పర్ అనేది వస్తుంది. స్లీవ్స్ వచ్చేసరికి బలూన్ స్లీవ్స్ వచ్చాయి, యాడింగ్ యూనిక్నెస్ టు ద టాప్. అండ్ లుక్ ఎట్ ద టెక్స్చర్ ఆఫ్ ద టాప్. ఈ ఫజీ టెక్స్చర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ద కలర్ ఈజ్ ఆల్సో వెరీ కాంప్లిమెంటింగ్. And coming to the 10th blouse, so this is a Shifley detail blouse which comes with leg of mutton sleeves. So Shifley anedi, it's the type of fabric anamata. So this is how the fabric is looking from close. So Shifley anedi embroidery form lo kuda vastadi. So ido chesi polyester fabric anamata with 5% of elastane. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి లెగ్ ఆఫ్ మటన్ అని చెప్పాను కదా. సో ఈ స్లీవ్స్ ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర మంచి వాల్యూమ్ అనేది ఉంటుంది. అండ్ బాటమ్కి వచ్చేసరికి ఇలా నారోగా వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి బ్రాడ్ షోల్డర్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. నెక్స్ట్ కమ్స్ ఆర్ 11th బ్లౌజ్. సో ఇది వచ్చేసి ఒక క్యూట్ అండ్ సింపుల్ టాప్ విచ్ కమ్స్ విత్ పఫ్ స్లీవ్స్. సో దీని మీద డీటెయిలింగ్ కూడా మనకి బ్రాడరీ యాంగ్లేజ్ అని ఇంతకుముందు చెప్పాను కదా, అలాంటి డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఈ పఫ్ స్లీవ్స్ వచ్చేసి సింపుల్ వన్స్ అండ్ విచ్ కమ్స్ విత్ ఇలాస్టిక్ అట్ ద బాటమ్. అండ్ లెంత్ కూడా మనకి పర్ఫెక్ట్ లెంత్ అనేది వచ్చింది. అండ్ సో ఈ బ్రాడరీ యాంగ్లేజ్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ నాకు ఈ రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చుతున్నాయి. అండ్ ఈ టాప్కి మనకి బ్యాక్ సైడ్ కీ హోల్ కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే నెక్ మనకి పెద్దగా డెప్త్ లేదు కాబట్టి మనకి ఈజీగా వేసుకొని కీ హోల్ వచ్చింది బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th బ్లౌజ్. సో ఇది వచ్చేసి మంచి హనీ డ్యూ కలర్ ఉన్న బ్లౌజ్ అనమాట. దీనికి మెష్ ఫ్యాబ్రిక్తో పఫ్ స్లీవ్స్ అనేటివి వస్తాయి. అండ్ ఈ మెష్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ అనేటివి వస్తాయి. అండ్ బాడీస్ పార్ట్ మొత్తం కూడా మనకి నార్మల్ టీషర్ట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అనమాట. అండ్ దిస్ ఈస్ అ క్యాజువల్ అండ్ సింపుల్ యట్ ఎలిగెంట్ బ్లౌజ్ అనమాట. 13th బ్లౌజ్ వచ్చేసి ఒక సింపుల్ అండ్ క్యాజువల్ టాప్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక సాలిడ్ బ్లాక్ కలర్ బాడీ సూట్ అనమాట. సో బాడీ సూట్స్ అంటే మనకి పిల్లలకి వన్నీస్ ఉంటాయి కదా, సో అలా వస్తాయి అనమాట. కింద బటన్స్ అవి వచ్చేసి. సో ఇవి వచ్చేసి మనకి ఇన్షర్ట్ అవి చేసుకొని చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్సో ఇన్ ట్రెండ్. అండ్ దీనికి మనకి మాక్ టర్టిల్ నెక్ అనేది వస్తుంది. అండ్ హియర్ కమ్స్ ఆర్ లాస్ట్ టాప్. సో ఇది వచ్చేసి సర్ప్రైజ్ బ్లౌజ్ అనమాట. అంటే మనకి ర్యాప్ టాప్ లాగా ఉంటుంది విత్ ఫ్లటర్ స్లీవ్స్. సో ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ ఉంది. అండ్ నెక్ లైన్ అయితే కొంచెం డీప్గానే ఉంది. సో అందుకోసమని నేను లోపల క్యామిజోల్ అనేది యూస్ చేశాను. అండ్ లెంత్ వచ్చేసి మనకి ఇది కొంచెం షార్ట్గానే ఉంటుంది. అండ్ ఈ టాప్కి వచ్చేసరికి మనకి సర్ప్రైజ్ నెక్ లైన్ అనేది వచ్చింది. సో సర్ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ వ్రాప్ స్టైల్ కైండ్ ఆఫ్ నెక్ అనమాట. అండ్ ఈ టాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బాటంలో స్మాక్డ్ ఇలాస్టిక్ వచ్చింది. సో దిస్ ఎండ్స్ our వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ అలాగే ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and also do hit on the bell icon so that you will not miss any of my further videos. Also do follow me on Instagram and thank you so much for watching this video.